వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. యాత్రా కార్యక్రమం ద్వారా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే భాగ్యం మనందరికీ కలుగుతుంది. ఈ రోజు యాత్రా కార్యక్రమంలో కూడా తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ పట్టణంలో వెలిసిన శ్రీ భద్రకాళి అమ్మవారి గురించి మరిన్ని విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సకల సృష్టి ఏర్పడ్డానికి ముందు ఒక మహాంధకారం వ్యాపించి ఉంది. ఆ చిక్కని చీకటిలో అణువణువు శక్తి చైతన్యంతో ఉరగలెత్తుతోంది. మహానాదంతో ఆ శక్తి ఆకాశావకాశాలన్నీ నిండిపోయింది. ఆ శక్తికి రూపం లేదు. పదార్థంగా పరిణమించి రూపాన్ని సంతరించుకొని ఆ మహాశక్తి చైతన్యం పేరే మహాకాళి అని మనకి శతపథ బ్రాహ్మణం వివరిస్తోంది. అందుకే పరమ భయావహమైన ఆ రూపాన్ని మన ముందు చిత్రించారు. ఆ శక్తి ప్రసారం లేకపోతే శివుడైనా అసమర్థుడే అవుతాడని శ్రీమద్దేవి భాగవతం ఇలా వివరించింది. శివోపి శవతాం యాతి కుండలిన్యా వివర్జితః శక్తిహీనస్తు యః కశ్చిత్ అసమర్థః స్మృతో బుద్ధైః. అలాంటి మహాశక్తి స్వరూపిణి తన రూపాన్ని మన ఎదుట పరమ ప్రసన్నమూర్తిగా ఆవిష్కరించుకుంది. కాకతీయ సామ్రాజ్య రాజధానిగా విలసిల్లిన వరంగల్లులోని హనుమత్ పర్వతం పైన భద్రకాళిగా మనకి దర్శనమిస్తోంది. శ్రీ భద్రకాళి అమ్మవారికి 8 చేతులు. ప్రతి చేతిలోనూ ఒక్కో అస్త్రంతో విలక్షణంగా దర్శనమిస్తున్నారు శ్రీ భద్రకాళి అమ్మవారు. ఆ భద్రకాళి అమ్మవారిని ఇప్పుడు దర్శించుకుందాం. కాళి అనగానే భయంకరమైన రూపం గుర్తుకు వచ్చే వారికి ఇక్కడ భద్రకాళి ప్రసన్న ముఖంతో ఆ భయాన్ని పోగొడుతుంది. ఆమె చిదానంద స్వరూప. మెల్లని చల్లని చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. కోటి శరత్కాల చంద్రుల కాంతిని తన వదనంలో నింపుకున్న దివ్య సుందర మూర్తి ఆమె. మునుల కవుల హృదయాలలో నిత్యం ప్రకాశించే మాతృస్వరూపిణి ఆమె. ఆమె జప ధ్యాన పూజ సుధా ధౌత పంక అంటే ఆమెను జపించడం ద్వారా కాని, ధ్యానించడం ద్వారా కాని, పూజించడం ద్వారా కాని జీవుల అనేక జన్మార్జిత పాపాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. ఈ విగ్రహం ఏకాండశిలపై చెక్కారు. దాదాపు 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పు ఉంది. ఇక్కడి అమ్మవారు అష్టభుజ అంటే 8 చేతులతో సాక్షాత్కరిస్తోంది. కుడివైపు 4 చేతుల్లో కత్తి, చురిక, జపమాల, డమరుకం ఉండగా ఎడమవైపు 4 చేతుల్లో గంట, త్రిశూలం, చిన్న మస్తకం, పానపాత్ర ఉన్నాయి. అమ్మవారి చేతుల్లోని కత్తి పాపాలని ఖండించడానికి, చురిక జనన మరణ పరంపర నుండి విముక్తుల్ని చేయడానికి, జపమాల ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించడానికి, డమరుకం సమస్త వాక్కులు తన నుండే వెలువడ్డాయని చెప్పడానికి,
గంట దుష్టశక్తుల ఉచ్చాటన చేయడానికి, త్రిశూలం సత్వరజస్తమో గుణాలని వశం చేసుకుని వాటికి అతీతమైన తత్వంగా విలసిల్లడానికి, చిన్న మస్తకం ఆత్మసమర్పణ భావానికి, పానపాత్ర ఆనంద స్వరూపానికి ప్రతీకలు, సంకేతాలు. అమ్మవారు శక్తి స్వరూపం. నిత్యం అమ్మవారి పాదాల ముందు కుంకుమార్చన జరుగుతుంది. శ్రీ చండీ యంత్రానికి నిత్యం కుంకుమార్చన జరుగుతూ ఉంటుంది. భద్రకాళి అమ్మవారికి అర్చన కొనసాగుతోంది. అదిగో మందహాస వదనారవింద అయిన అమ్మవారు భద్రకాళికి అర్చన సాగుతోంది. దుర్గా దుర్గాతి శమని, దుర్గా పద్మినివారిణి, దుర్గమచ్చేదిని, దుర్గ సావిని, దుర్గనాశిని, దుర్గతోధారిణి, దుర్గ నిహంత్రి, దుర్గమాపహ, దుర్గమజ్ఞానదా, దుర్గ దైత్యలోకదవానలా, దుర్గమా దుర్గమా లోక, దుర్గమాత్మస్వరూపిణి, దుర్గమార్గప్రదా, దుర్గమవిద్యా, దుర్గమాశ్రిత, దుర్గమజ్ఞాన సంస్థాన, దుర్గమధ్యాన భాసిని, దుర్గమోహ, దుర్గమగా, దుర్గమాత్మస్వరూపిణి, దుర్గమాసుర సంహంత్రి, దుర్గమాయుధధారిణి, దుర్గమాంగి, దుర్గమదా, దుర్గమ్యా, దుర్గమేశ్వరి, దుర్గ భీమా, దుర్గభామా, దుర్గభా, దుర్గధారిణి. కోరిన కోర్కెలు తెచ్చే కొంగు బంగారం ఈ భద్రకాళి అమ్మవారు. అమ్మవారిని ఇప్పుడు దర్శించుకుందాం. नमस्ते शरण्ये शिवे शानुकंपे, नमस्ते जगद्व्यापिके विश्वरूपे, नमस्ते जगद्वन्द्य पादारविन्दे, नमस्ते जगत्तारिणी त्राहि दुर्गे, नमस्ते जगच्चिन्त्यमान स्वरूपे, नमस्ते महायोगिनी ज्ञानरूपे. శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని 10వ శతాబ్దంలోనే నిర్మించినప్పటికీ ఇక్కడ 1950వ సంవత్సరంలో జరిగిన పునరుద్ధరణ వరకు, అలాగే సంప్రోక్షణ జరిగేంత వరకు అమ్మవారి విగ్రహం రౌద్ర రసాన్ని ఉట్టిపడుతూ ఉండేదట. ఆ తర్వాతి కాలంలో అమ్మవారి నాలుకపై రజిత బీజాక్షరాలు రాయించి అమ్మవారి ముఖాన్ని ప్రసన్న వదనంగా మార్చేందుకు కృషి జరిగింది. ఆ సమయంలోనే అమ్మవారి పాదాల ముందు చండీ యంత్రాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. 1323వ సంవత్సరంలో కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత ఈ ఆలయం ప్రాభవాన్ని కోల్పోయింది. ఆ తరువాత 1950లో వరంగల్లులోని ఒక వ్యాపారి మగన్లాల్ సమేజా ఆధ్వర్యంలో స్థానికులు ఈ దేవాలయాన్ని పునరుద్ధరించారు. అలా 1950వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించేంత వరకు అమ్మవారు రౌద్ర రూపంతో వేలాడుతున్న నాలుకతో ఉండేది. అప్పుడు ఆమె నోటిలో అమృత బీజాలను లిఖించిన ఒక వెండి యంత్రాన్ని స్థాపించి ఆమెను ప్రసన్నముఖిగా మార్చారని పెద్దలు చెప్తారు. ఈ ఊళ్ళో మగల్లాల్ సమేజా గారని చెప్పి ఒక ఆయన ఉండేవారు. ఆ మగల్లాల్ సమేజా గారికి అమ్మవారి కళ్ళలో కనపడి ఈ ఆలయాన్ని పునరుద్ధరించమని ఆవిడ కోరిందిట. ఆయన పునరుద్ధరించడానికని చెప్పి పూనుకున్నాడు. భయంకరమైనటువంటి రూపాన్ని ఏ విధంగా కనుక సౌమ్యంగా మారిస్తే బాగుంటుందని ఆయన ఆలోచించుకునేటటువంటి రోజుల్లో ఆయనకి ఎవరో చెప్పారు, ఇక్కడ ఈ ఊళ్ళో హరిరాధాకృష్ణమూర్తి గారిని ఒక పండితులు ఉన్నారు, తెలుగు పండితులు. ఆయన గొప్ప శ్రీ విద్యోపాసకుడు, ఇటువంటి పనులు ఆయన చేయగలుగుతారు, మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పాట. మా నాన్నగారు హరిరాధాకృష్ణమూర్తి గారు ఆ సమయంలో అమృత బీజాలు రాసినటువంటి ఒక చిన్న యంత్రాన్ని ఆవిడ నోట్లో నాలుక మీద ప్రతిష్ఠ చేసి, తర్వాత మొత్తం అంతా ప్లాస్టరింగ్ చేయించి విగ్రహానికి అంతటికి కూడా సిమెంట్ ప్లాస్టరింగ్ చేయించి చాలా సౌమ్యంగా మార్చేసేశారు. ఆ సమయంలోనే ఇక్కడ చండీ యంత్ర ప్రతిష్ఠ చేసి ప్రతి ఏటా శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు, నిత్య ధూప దీప నైవేద్యాది అర్చా సంప్రదాయాలని నెలకొల్పారు. శ్రీ భద్రకాళి అమ్మవారికి ప్రతి సంవత్సరం 4 సార్లు నవరాత్రి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాల సమయంలో అమ్మవారికి కళ్యాణోత్సవం కూడా జరుగుతుంది.
ఆ కళ్యాణోత్సవం జరిగే కళ్యాణ మండపాన్ని ఇప్పుడు దేవీ నవరాత్రులలో భాగంగా అమ్మవారికి వాహన సేవ జరుగుతుంది. ఉత్సవమూర్తులను రకరకాల వాహనాలపై ఊరేగించడం జరుగుతుంది. ఆ వాహనాలు ఇవే: హంసవాహనం, అశ్వవాహనం, నందివాహనం, సింహవాహనం, శేషవాహనం, గజవాహనం, సూర్యవాహనం, హరిణి వాహనం, ఇలా రకరకాల వాహనాలపై అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించడం జరుగుతుంది. అలాగే అమ్మవారికి రథోత్సవం, పల్లకి సేవ కూడా జరుగుతాయి. అమ్మవారున్న చోట ఎవరు లేకుండా ఉంటారా? భద్రకాళి అమ్మవారి సమీపంలోని శివాలయాన్ని దర్శించి ఆ మహాకాలుడి అనుగ్రహానికి పాత్రులమవుదాం. శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం ప్రాంగణంలోనే కొలువై ఉన్నాడు శంకరుడు. శివాలయాన్ని ఈ ప్రాంగణంలోనే మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ విగ్రహం కూడా రాతి మీద చెక్కబడి ఉండటం విశేషం. భద్రకాళి ఆలయంలో వెలసిన శంకరుడు లింగ రూపంలో కాక పార్వతీ పరమేశ్వరుల రూపంలో ఉండడం విశేషం. శివపార్వతులిద్దరినీ ఒకే రాతితో చెక్కిన ఉమామహేశ్వర విగ్రహాలు కాకతీయ శిల్పాలలో కనిపించడం ప్రత్యేకత. శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో నవగ్రహాలు కొలువై ఉన్నాయి. ఇక్కడ నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠ చేసి నిత్యం నవగ్రహాలకు పూజలు చేస్తున్నారు. ఇప్పుడు మనం కూడా నవగ్రహ ఆరాధనను చూద్దాం. ఆలయ ప్రాంగణంలో నవగ్రహాలు ఉన్నాయి. మానవ జీవనంపైనే కాక సమస్త జీవకోటిపై ప్రభావాన్ని చూపే ఈ నవగ్రహాలను అర్చించడం ద్వారా వాటి అనుగ్రహాన్ని పొంది జీవితంలోని కష్టనష్టాలని దూరం శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు. పడగ విప్పిన 5 తలల సర్పంపై సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహం మనకు గోచరిస్తుంది. ఇప్పుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకుందాం. జ్ఞానమూర్తి దేవసేనాపతి సుబ్రహ్మణ్య స్వామి కూడా లోనే ఒక వంక ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. శివాంశ సంభూతుడైన ఆ హనుమంతుల వారిని దర్శించుకుందాం రండి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచు. శ్రీ భద్రకాళి అమ్మవారి ఈ ఆలయాన్ని చరిత్రలో కొన్ని శతాబ్దాల క్రితమే నిర్మించారని ఆధారాలు చెబుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ముఖమండపం, విశాలమైన ద్వారాలు, మండపాలు, అలాగే రాతి కట్టడాలు, స్తంభాలు ఇవన్నీ కూడా కాకతీయుల కాలం నాటి శిల్పకళా వైభవాన్ని వ్యక్తపరుస్తున్నాయి. కాకతీయుల వంశంలోనే ప్రతాపరుద్రుడు భద్రకాళి అమ్మవారిని కొలిచి ఆరాధించి
పూజించి ఇక్కడ భక్తులందరికీ అమ్మవారు కొంగు బంగారమై వెలిసేటట్టుగా ఈ గుడిని అభివృద్ధి పరిచారని శాసనాలు చెబుతున్నాయి. కాకతీయులు శివారాధకులు అయినా వారు అందరు దేవతలన్నీ సమానంగా పూజించారు. ఈశ్వరుణ్ణి ఆరాధించినట్టే అమ్మవారిని కూడా వివిధ రూపాల్లో అర్చించారు. వారి శక్తి ఆరాధనకు నిదర్శనాలు అలనాటి సాహిత్యంలోనూ శిల్పంలోనూ కనిపిస్తాయి. ప్రతాపరుద్ర చక్రవర్తి దిగ్విజయ యాత్రకు బయలుదేరే ముందు తమకు అభిమాన దేవత అయిన దుర్గాదేవిని పూజించి హనుమకొండ వెలుపల ఉన్న తోటలో సేనలను విడిది చేసినట్టు ప్రతాపరుద్రీయంలో వర్ణించబడి ఉంది. ఓరుగల్లు ప్రజలకు ఇలవేల్పుగా నేటికి విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళీ మాత దేవాలయం కాకతీయుల కాలం నాటికే ప్రాభవంలో ఉండినట్టు తగిన ఆధారాలు ఉన్నాయి. పశ్చిమ చాళుక్య ప్రభువైన 2వ పులకేశి ఈ ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని ఆరాధించినట్టుగా చెప్తారు. అందుకు ఆధారం అమ్మవారి విగ్రహం ఒక పెద్ద ఏకాండ శిల మీద చెక్కబడి ఉండడమే. ఈ విధంగా ఏకాండ శిలలో విగ్రహం చెక్కడం చాళుక్య సాంప్రదాయంలో కనిపిస్తుంది. భద్రకాళి అమ్మవారి ఆలయ లోపల భాగంలో హోమగుండం ఉంది. ఇక్కడ అమ్మవారికి నిత్యం చండీయాగం చేస్తూ ఉంటారు. శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నాగేంద్ర స్వామివారి పుట్ట ఉంది. ఆ పుట్టను ఎందరో భక్తులు వచ్చి కొలుస్తుంటారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఈ ఆలయ ప్రాంగణంలో నాగేంద్ర స్వామివారి పుట్ట కూడా ఉంది. విశేష దినాలలో భక్తులు నాగేంద్రునికి పాలు పోసి అర్చిస్తారు. సంతానాన్ని కోరే వారికి విశేష ఫలాలని అందించే స్వామి ఈ నాగేంద్రుడు. భద్రకాళి అమ్మవారి ఆలయానికి సమీపంలోనే కాకతీయ వంశానికి చెందిన రాజులు ఒక పెద్ద చెరువును తవ్వించడం జరిగింది. ఈ చెరువు నుంచే వరంగల్ పట్టణానికి మంచినీటి సరఫరా చేయడం జరుగుతుంది. కాకతీయులు తమ రాజధాని నగరానికి మంచినీటి అవసరాలను తీర్చడానికి నిర్మించిన అతి పెద్ద చెరువు ఈ ఆలయం పక్కనే ఉంది. ఈ చెరువు ఇప్పటికీ నగర ప్రజల దాహార్తిని తీరుస్తోంది. ఈ చెరువు గట్టును ఆనుకుని శ్రీ భద్రకాళి అమ్మవారి ఉద్యానవనాన్ని బహుసుందరంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు శ్రీ భద్రకాళి అమ్మవారి ఉద్యానవనాన్ని వీక్షిద్దాం. గోమాతకు ప్రదక్షిణ చేస్తే భూమాతకు ప్రదక్షిణ చేసినట్లే అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ భద్రకాళి దేవస్థానంలో గోమాతను పూజించేందుకు గోకులాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గోకులాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. ఆదిశంకరాచార్యుల వారికి నమస్కరించి ముందుకు సాగితే మనకి గోకులం కనిపిస్తుంది. గో సంరక్షణార్థం ఏర్పాటు చేసిన గోశాల ఇది. అమ్మవారికి ప్రత్యేకంగా సమర్పించే దీపహారతి ప్రత్యంగిరా దీపహారతి. ప్రత్యంగిరాదేవి అతి రౌద్ర శక్తి. నిజానికి అధర్వణ భద్రకాళికే ప్రత్యంగిరాదేవి అని పేరు. సర్వశత్రు నిర్మూలకమైన శక్తి ప్రత్యంగిరాదేవి. ఆ మహాకృత్యా స్వరూపిణిగా అధర్వణ భద్రకాళి స్వరూపంలో ఇక్కడ భద్రకాళిని సంభావించి 1 మొదలుగా 24 వరకు ఒత్తులతో దీపహారతిని సమర్పించే ప్రత్యేక సంప్రదాయ విశేషాన్ని ఈ వరంగలు భద్రకాళి ఆలయంలో మనం దర్శించవచ్చు.
ఇప్పుడు ఆ ప్రత్యేక దీపహారతి సమర్పణను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు. రండి, దర్శించి పునీతులవుదాం. సింహీ యూహముఖీ సఖీం భగవతః ప్రోత్ఫుల్ల వక్రోజ్వలాం శూలస్థూల కపాల పాశడమరు వ్యగ్రాగ్రహస్తాంబుజాం సంష్టాకోటి విశంకటాస్య కుహరాం ఆరత నేత్రత్రయీం బాలేందుజ్యుతిమౌళికాం భగవతీం ప్రచంగిరాం భావయే ప్రచంగిరాం భావయే. శ్రీ భద్రకాళి అమ్మవారు కొలువైన భద్రేశ్వర క్షేత్రం గురించిన విశేషాలను ఈనాటి యాత్రా కార్యక్రమంలో వీక్షించాం కదా. మరొక పుణ్యక్షేత్రం యొక్క విశేషాలను వచ్చే యాత్రా కార్యక్రమంలో వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ.